ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సిపిఎం ఆధ్వర్యంలో నందవరం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా. చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవాలి. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు పరచాలి. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచాలి. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరచాలి. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఇసుకను డాక్టర్ల ద్వారా తల్లించి పట్టుకున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి ఇవ్వాలి. ఒక్కసారి వారికి అవకాశాన్ని ఇవ్వాలి. డాక్టర్ యజమానికి ఒకసారి అవకాశాన్ని ఇవ్వాలి. డాక్టర్ల యజమానికి ఒకసారి అవకాశాన్ని ఇవ్వాలి. డాక్టర్ల యజమానికి ఒకసారి అవకాశాన్ని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను వేయాలి. నందవరంలో అన్ని గ్రామాల రోడ్లను నందవరం మండలం అన్ని గ్రామాల రోడ్లను నందవరం మండలం అన్ని గ్రామాలకు రోడ్లను అమలు పరచాలి. సూపర్ సిక్స్ పథకాలను అమలు పరచాలి. సూపర్ సిక్స్ పథకాలను అమలు పరచాలి. ఇసుక పాలసీని అమలు పరచాలి. ఇసుక పాలసీని ఈరోజు పత్తిని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సిసిఎస్ ద్వారా ప్రభుత్వమే సిసిఎల్ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలా. అట్లా ఇప్పుడు నాకు కూడా ప్రభుత్వం సిసిఎస్ ఎక్కడ ప్రకటించకుండా వ్యాపారస్తులు సిండికేట్ అయి పత్తిని అమ్ముతారు. రైతుల దగ్గర తక్కువ ధరలకి కొంటా ఉన్నారు. దీనివల్ల రైతులు పెట్టుబడి పెట్టినటువంటి రైతులకు ఎకరాకు 30,000, 40,000 కూడా వస్తా ఉంది. కానీ పంటలు అంతంత మాత్రంగా పంట పెట్టుబడి కూడా రావడం లేదు. కాబట్టి సిసిఎల్ ని ఏర్పాటు చేసి కింటాడికి 8,000 నుంచి 10,000 దాకా గిట్టుబాటు ధర కల్పించాలా. అదేవిధంగా ఈ రోజు గ్రామాల్లో గానీ అదే పట్టణాల్లో గానీ మోటార్లకి ఈరోజు స్మార్ట్ మీటర్ల పేరుతో ఈరోజు మీటర్లు బిగించే ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. అంటే మనం ఏదైతే సెల్ ఫోన్ వాడుతా ఉన్నామో ఈ సెల్ ఫోన్ లో సిమ్ ఉంటది. సిమ్ కు రీఛార్జ్ చేస్తాం. రీఛార్జ్ చేయకపోతే ఆ రోజు మనకి ఇన్కమ్ గానీ అవుట్ గోయింగ్ గానీ కట్ అవుతున్నాయి. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలో భాగంగా స్మార్ట్ మీటర్ల పేరుతో మన ఇండ్లకి మీటర్లు బిగించడానికి ప్రయత్నం మన సాగుతా ఉంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లని బిగించింది. అదే మన రైతులకు కానీ స్మార్ట్ మీటర్లు బిగిస్తే రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మనం ఏదైతే ఎప్పుడు దాంట్లో డబ్బులు అయిపోతాయో తెలియని పరిస్థితి. ఒకవేళ డబ్బులు అయిపోతే మనం ఒక 3-4 రోజుల పాటు ఎలా ఊరికి పోయే లోపల రీఛార్జ్ అయిపోతే మన ఇంట్లో కరెంట్ ఉండేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఈ రోజు 36,000 కోట్ల రూపాయల ప్రజల పైన భారాలు మోపేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఒక ప్రయత్నం చేస్తా ఉంది. దీనిని మానుకో